అంటే వాళ్ళు ఢిల్లీలో ఇవాళ అయిపోతుంది వాళ్ళ ప్రోగ్రాం. రేపు మొత్తంగా అందరు ఢిల్లీకి వెళ్ళి తట్టబుట్ట చదువుకొని వస్తారు. వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా వాళ్ళకు బీసీ రిజర్వేషన్ల పైన చిత్తశుద్ధి ఉంటే ఆనే దీక్షలు మొత్తంగా కొనసాగించమని చెప్పండి. ముఖ్యమంత్రి ఆమరణ నిరాహార దీక్ష చేయమని చెప్పండి. ఆయన మీ చిత్తశుద్ధి ఉంటే. అంటే జయలలితకున్న పవర్ నీకు లేదా? అంటే ఈయన రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మాటకారి మాత్రమే, మైక్ పట్టుకొని మాట్లాడే వ్యక్తే కానీ చేతల వ్యక్తి కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆనే కూర్చోండి. మేము ఇచ్చిన దాకా పార్లమెంట్లో బిల్లు అయిపోయిన దాకా మీ ఆంచి కదలమని చెప్పేసి కాంగ్రెస్ నాయకులందరూ మొత్తం ఆనే కూర్చోండి. 3000 మంది ఆనే కూర్చోండి. ప్రభుత్వం ఎందుకు దిరాదు? ఇక్కడ ఇందిరా పార్క్ 15 రోజుల పాటు దీక్ష పెట్టండి. ఎందుకల్లా ప్రభుత్వం ఏదో మేము షోపు డబ్బులు చేస్తాం, ప్రోగ్రామ్ చేస్తాం, ఇస్తున్నాం, ఏదో నాటకాలు ఆడడం కోసం మాత్రం ఇలా కాంగ్రెస్ ఆడుతున్న ఒక దొంగ నాటకం తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ జాతీయ నాయకుడు అదే జంతర్ మంతర్ దగ్గర బలంగా కూర్చోమని చెప్పండి. 1 మంత్ కూర్చోమని చెప్పండి. దేశవ్యాప్తంగా మొత్తం చర్చ జరుగుతుంది. బీసీల గురించి ముందు పోవడానికి అవకాశం ఉంటాయి. అవన్నీ ఏం చేయరు. షోపు డబ్బు కోసం నిన్న పోయి ధర్నా చేశారు. మరి మంత్రులంతా ఆయన వచ్చి ఢిల్లీకి నుంచి హైదరాబాద్ రావద్దు మరి రేవంత్ రెడ్డి. ఎందుకంటే జయలలిత గారు ఢిల్లీకి పోయారు. ఢిల్లీకి పోయి రిజర్వేషన్లు సాధించుకున్న తర్వాతనే మా తమిళనాడు అడుగుపెట్టి చెన్నైలో అడుగుపెట్టింది. మరి నీకు దమ్ము ధైర్యం ఉంటే రిజర్వేషన్ సాధించుకున్న తర్వాత హైదరాబాద్ అడుగుపెట్టు. నీకు అంత సినిమా ఉందా? నీకు నువ్వు అక్కడ పోయి మీ పార్టీ అధినేతలని వాళ్ళని గొప్పగా పోవడం కోసమే నేను మీటింగ్ పెట్టినట్టుంది, కానీ నిజంగా రిజర్వేషన్ల సాధన కోసం మీరు ఫైట్ చేస్తున్నట్టుగా కనబడతలేదు. అంటే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం చేస్తారు తప్ప నిజంగా బీసీ రిజర్వేషన్ల పైన మీకు చిత్తశుద్ధి ఉంటే 50 ఏళ్ల కాలంలో ఎందుకు అమలు చేయలేదు? 75 సంవత్సరాలు అయితే ఎందుకు అమలు చేయలేదు? వాళ్ళ దొంగ నాటకాలు ఆడుతున్నారు. సరే నాటకాలు ఆడతారు, ఏమైనా చేయండి. సాధించే వరకు ఢిల్లీలో కూర్చొని ముఖ్యమంత్రి తిరిగి రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఎమ్మడే రాజీనామా చేయాలా? మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు మేము అన్నటువంటి దుర్మార్గులు ఎమ్మడే రాజీనామా చేసి వెళ్ళిపోవాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళకి తెలియకపోతే ఇంకోటి తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మేము శాంతియుతంగానే గాంధీ భవన్ పోతున్నాం. ఎందుకంటే మీ పార్టీ ఇచ్చింది ముందుగాల. ప్రభుత్వం అధికారంలోకి రాకముందే మీరు మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఏప్రిల్లో ఫేజ్ 1, సెప్టెంబర్లో ఫేజ్ 2 అని చెప్పేసి 2 సార్లు పెట్టారు. కాబట్టి తక్షణమే ఇవ్వాలన్న డిమాండ్లతో మేము కొనసాగిస్తూ ఉన్నాం. ఇది అయిపోయినాక రాష్ట్ర వ్యాప్తంగా అంగర్ స్ట్రైకులు చేస్తాం. అవసరమైతే మళ్ళీ టీఆర్ఎస్ భవన్ కూడా ముట్టడిస్తాం. హైదరాబాద్లో మహాగర్జన సభ కూడా పెడతాం. అవసరమైతే అన్ని జిల్లాలు తిరిగి నిరుద్యోగులంతా ఏకం చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మా వాటా 30 లక్షల మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పేరు నమోదు చేసుకున్న వాళ్ళు 30 లక్షలు, పేరు నమోదు లేని వాళ్ళు 30 లక్షలు ఉంటారు. 60 లక్షల మంది ఉన్నారు. అంటే రాష్ట్ర జనాభాలో 20% మంది యువకులే ఉన్నారు. ఆ యువకులు కనుక తలుచుకుంటే రేపు మీకు స్థానిక సంస్థ ఎన్నికలలో ఖచ్చితంగా ఊర్లలోకి వస్తే అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు 3-4 సార్లు అడ్డుకున్నారు. ప్రతి ఊర్లో ఒక ఎమ్మెల్యేకి చిరాకు పెట్టే విధంగా ఉంటే ఎమ్మెల్యే మరో గ్రామాన్ని పోగలుగుతాడా? అలాంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి తక్షణమే మాకు నోటిఫికేషన్లు జారీ చేయాల్సి చెప్తాను. మాకైతే నమ్మకం లేదు. ఏదో అనుకోకుండా ఆయన అద్దంకి వచ్చి ఎవరైనా వీడికే రావాలి. మీ అధినేత రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చినప్పుడు మీకేం నొప్పి ఇక్కడ రావడానికి? సమస్యలు మేము చెప్తున్నాం కదా, మేము పోవం అక్కడికి. 10 మంది వాళ్ళకి అనుకూలంగా ఇప్పుడు అలా అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలు తయారు చేసుకుంది, ఎన్నికల ముందు వీడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు జాతీయ నాయకుని పట్టుకొచ్చిరి, ప్రియాంక గాంధీ పట్టుకొచ్చిరి, ఈడున్నోళ్ళకి ఎందుకు సాధన అయితే లేదు? అంటే నిరుద్యోగులు భయపడుతురా? అంటే ఈ ముఖ్యమంత్రి నిరుద్యోగులు భయపడి పరిపాలన చేస్తున్నా? మరి భయపడుతున్నట్టే కదా. ముఖ్యమంత్రికి వచ్చేందుకు నీకు దమ్ము లేదంటే నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అనరుడివి. శాంతియుతంగానే కూర్చుంటాం, మాట్లాడుతాం. మాతో ముఖ్యమంత్రి వచ్చి డైరెక్ట్ చర్చలు జరిపి నోటిఫికేషన్ ఇవ్వాల్సింది కోరుతున్నాం. నిజంగా నువ్వు వీడికి వచ్చి నోటిఫికేషన్ ప్రకటన చేస్తే నువ్వే హీరో అవుతావు కదా. విద్యార్థుల విషయంలో రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంది. అందుకే ఏ ముఖ్యమంత్రి రాని విధంగా సిటీ సెంటర్ లైబ్రరీకి రేవంత్ రెడ్డి వచ్చిన ఒక హీరోయిజం నీకే వస్తుంది కదా. మనం హీరో అవుతావా నువ్వు జీరో అవుతావా అనేది తెలుసుకోవాల్సింది రేవంత్ రెడ్డి తెలుసుకోవాలని చెప్తా ఉన్నాం. ఉద్యోగులు ఇట్లా ధర్నా చేయడం అని చెప్పి ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదు. ఆయన డిగ్రీ చదివి ఒక బీఈడీ చేసి లేదా యూనివర్సిటీలో చదివి ఏదన్నా ఒక్క ఎంట్రన్స్ అన్న, ఒక పీజీ ఎంట్రన్స్, ఒక బీఈడీ ఎంట్రన్స్, లేదంటే ఒక పిహెచ్డీ ఎంట్రన్స్, లేక ఒక గ్రూప్ 2నో ఒక గ్రూప్ 1నో ఒక సివిల్ సర్వీసో దేనికో ఒక దానికి ముఖ్యమంత్రి గారు అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసి ఉంటే ఆయనకి పోటీ పరీక్షల మీద అవగాహన ఉంటుంది. ఒక ఎగ్జామ్ రాసినా మీకు తెలిసి చెప్పండి. ఒక ఎగ్జామ్ రాయాలని డిగ్రీ పాస్ సర్టిఫికేట్ ఉందో లేదో కూడా నాకు డౌటే. ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన ఏ ఎంట్రన్స్ రాయలేదు, నిరుద్యోగులకు సంబంధించిన పరీక్షలు ఏది రాలేదు. కాబట్టి ఆయనకు అవగాహన రహితంగా వీళ్ళు అడిగింది తేదీలు అడిగారు, ఉద్యోగాలు వద్దని కాదు. ఉద్యోగాలు వద్దన్న దానికి, తేదీలు మార్చన్న దానికి అవగాహన లేకుండా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి దేశంలో ఉండరంటే రేవంత్ రెడ్డి అని అనుకుంటాను. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆయన రోడ్డు మీద అడుక్కునేటువంటి వ్యక్తి ఏమన్నా అంటే అదే లైబ్రరీకి రాహుల్ గాంధీ వచ్చారు, నిన్న అద్దంకి దగ్గర వచ్చారు కదా.
అంటే అందరు నిరుద్యోగులు అడగకపోవచ్చు నీకు, ఎందుకంటే పోలీసులు కేసులు పెడతారు. ఇంటికాడ పోయి ముఖం చూపెట్టాలంటే నువ్వు ఉద్యమాలు చేస్తున్నావు, చదువుకుంటారు అనే క్వశ్చన్ చేస్తున్నా ముందుకు రాకపోవచ్చు. ఇవాళ అసెంబ్లీలో 119 మంది మాట్లాడుతురా, రాష్ట్రంలో ఉన్న 3.5 కోట్ల మంది మాట్లాడుతురుగా. 3.5 కోట్ల మంది అసెంబ్లీ కూర్చొని మాట్లాడతలేదు కదా, వాళ్ళ ప్రతినిధులుగా అసెంబ్లీ కూర్చొని మీరు మాట్లాడుతురు. సేమ్ అట్లనే మేము కూడా నిరుద్యోగుల తరఫున మాట్లాడుతున్నాం. దీనికి రాజకీయాలు అంటగడితే ఎట్లా? మరి నేను ఆయన కొట్లాడింది మీ ప్రభుత్వాన్ని మద్దతు తెలిపినాం కదా. ఎన్నికల టైంలో మీ ప్రభుత్వాన్ని మద్దతు తెలిపినప్పుడు మేము మంచోళం అవుతాము, ఇవాళ మాకు ఉద్యోగాలు అడుగుతున్నాము చెడ్డోళం అవుతాం. కాబట్టి రాజకీయ రంగులు మాకు పులవకండి. మేము బరాబరు నిరుద్యోగుల గురించి మాట్లాడుతాం, ఏ ప్రభుత్వం వచ్చినా మాట్లాడతాం. రేపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని అడుగుతున్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ని అడుగుతున్నాం, గతంలో ఉన్న టీఆర్ఎస్ అడుగుతాం, ఎవరు వచ్చినా అడుగుతాం. మాకు రాజకీయాలతో సంబంధం లేకుంటే ఉద్యమాలు బలంగా చేస్తున్నాం. మాకు నోటిఫికేషన్లు ఇవ్వండి, ఇవన్నీ ఎందుకు రాజకీయాలు ఎందుకు మాకు? మీరు నోటిఫికేషన్లు ఇస్తే సపరేట్గా కూర్చొని చదువుకుంటారు కదా. విద్యార్థులంతా బయటికి ఎందుకు వెళ్తారు? వాళ్ళు రమ్మన్నా రారు. తర్వాత మేము లీడర్షిప్ చేయాలని బయటికి రమ్మన్నా ఒక్క విద్యార్థి కూడా రాడు. నోటిఫికేషన్లు ఇవ్వండి, వస్తగా 50,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వండి, ఒక్క విద్యార్థి రోడ్డు మీద అడిగితే మాట్లాడండి. ముట్టడి కాదు, శాంతియుతంగా వినతి పత్రాలు ఇవ్వడానికి పోతున్నాం. ముట్టడి కోసం పోవట్లేం. గాంధీ భవన్ మీకు పోయేది శాంతియుతంగా ర్యాలీగా పోయి వినతి పత్రాలు ఇవ్వడానికి పోతున్నాం, కానీ ముట్టడికి పోవట్లేం. కాబట్టి ఆ విషయాన్ని కాంగ్రెస్ వాళ్ళు గుర్తించుకొని దానికంటే ముందే చర్చలు జరిపితే మా ముట్టడి కూడా ప్రోగ్రామ్ అనేది క్యాన్సిల్ అవుతుంది.